హలో అండి అందరికీ. నేను శిరీష. ఈరోజైతే నేను వెజ్ మంచూరియా అయితే చేసుకుంటున్నాను. 2 క్యారెట్లు, చిన్న సైజు క్యాబేజీ అయితే తీసుకుంటున్నాను. దీన్నైతే తురిమేసుకోవాలండి. చాలా వరకు మంచిగా తురిమేసుకోవాలి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఏదైనా సరే హోమ్ మేడ్ చాలా మంచిగా ఉంటుంది. బయట ఫుడ్ కంటే ఇంట్లోనే బెటర్ అనిపిస్తుంది. నేనైతే ఇది బాగా తురిమేసుకుంటున్నాను. ఇప్పుడే నాకు చేయి కాలిందన్నమాట. మా బాబు వల్లనే కాలింది, కానీ ఏం చెప్పలేం కదా, ఓపికతో ఉండాలి సరే అని నేనైతే ఇలా తురుముతూ ఉంటే మా బాబు వచ్చి ఇలా డిస్టర్బ్ చేశాడన్నమాట. నేను క్యాబేజీ తురుకున్న తర్వాత క్యారెట్లో కూడా ఇలా తురిమేసుకోవాలి. వాడిని పడుకోబెడితే నాకు అసలు నైట్ 10 అయింది అన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా బియ్యం పిండి కూడా నేను హోమ్ మేడ్ చేసుకున్నానండి. అది ఎలా కావాలంటే చూపిస్తాను, మీరైతే కామెంట్ చేయండి. ఇదైతే 1 కప్ వేసుకున్నాను. జల్లెడ పట్టుకున్నాను అన్నమాట 1 కప్ వేసుకొని. తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీ తురిమేసుకున్న తర్వాత బియ్యం పిండి కూడా వేసుకున్నాం కదా, దీన్ని మూడింటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే మనం ఏదైనా వేయగలం. నెక్స్ట్ అయితే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, తర్వాత 1 స్పూన్ అయితే కారం. ఇలా అయితే మీరు కారం తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకున్నాను. కారం చేత్తో అయినా ఇలా స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు, కానీ చేత్తో బాగా కలుపుకోవడం మంచిదని నేనైతే ఇలా చేత్తో కలిపేసుకుంటున్నాను. చాలా వరకు ఇంట్లోనే తిన్నట్టే బాగుంటుందని మా హస్బెండ్ అస్సలు తినరన్నమాట. ఇలాంటి ఫుడ్ అయినా నాకు అసలు కొనియరు, అందుకే నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చిన్నగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో ఇలాంటి వాటర్ అస్సలు యూజ్ చేయవద్దు, ఎందుకంటే వాటర్ వేయకపోయినా అది మంచిగా కలిసిపోయిద్ది. ఇలా వాటర్ లెక్క మంచిగా అయ్యిద్ది అన్నమాట. క్యాబేజీలో క్యారెట్లో ఉంటుంది కదా కొద్దిగా వాటర్ క్వాంటిటీ, ఇలా అయితే కొద్దిగా తీసేసుకొని నేనైతే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా ప్రిపేర్ చేయగలం. తర్వాత అయితే ఇలా కొద్దిగా నేను అన్ని విధాలుగా చూసుకుంటాను. ఫస్ట్ అయితే అదేంటంటే నేను ప్రిపేర్ చేసుకునే ముందు అన్ని పక్కన పెట్టేసుకుంటాను అన్నమాట. ఎందుకంటే మా బాబు అస్సలు నాకు చెయ్యనియడు, అందుకే నేను ఈజీగా చేసుకునే విధంగా అయితే ఇలా త్వరగా చేసుకున్న తర్వాత ఇలా అయితే ఒక బాండీ పెట్టేసుకొని తర్వాత క్వాంటిటీ ప్రకారం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. ఆయిల్ ఎందుకంటే తర్వాత నేను యూజ్ చెయ్యను, ఒక్కసారి యూజ్ చేసింది తర్వాత చెయ్యను. చాలా వరకు చేసుకుంటారు, ఇంట్లోనే కదా అని అనుకోవచ్చు. ఇంట్లోనే కదా అని నేనైతే అలా యూజ్ చేయను, ఎందుకంటే మా హస్బెండ్ తిడతారన్నమాట. ఆయిల్ యూజ్ చేసిన మళ్ళీ యూజ్ చేయవద్దని చెప్తారు. అందుకే నేను కొద్దిగా వేసుకున్నాను అన్నమాట. దీంట్లో ఒక్కొక్కటి ఇలా అయితే వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మరీ అంత మాడిపోకూడదు. నేనైతే ఇలా అయితే చేసుకుంటున్నాను. ఒకవైపు మా బాబు ఉన్నాడు, ఒకవైపు తీయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడైతే నేను మొత్తానికి అయితే తీసేసుకుంటున్నాను, పక్కన పెట్టేశాను అన్నమాట. ఇది మంచిగా ఏగింది, ఎక్కువ మాడిపోకూడదు. ఇలా అయితే క్వాంటిటీ అయితే కొద్దిగా వచ్చింది. మా హస్బెండ్ ఏమో ఎందుకులే ఇవి అన్నీ అంటున్నాడు, నాకు గుర్తొస్తుందని నేను చేసుకుంటాను అన్నాను మా హస్బెండ్కి. ఇప్పుడైతే 3 మిరపకాయలు అయితే ఇలా అయితే కట్ చేసుకొని, 2 టమాటాలు అయితే ఇలా కట్ చేసుకొని దీంట్లో మిక్సీలో అయితే వేసేసుకోవాలి. ఎల్లుల్లి అయితే 4-5 వేసేసుకొని దీన్ని అయితే మంచిగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి, పక్కన పెట్టేసుకోవాలి. ఇదే కళాయిలో కొద్దిగా మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎల్లుల్లి అయితే చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతలోనే మనం ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటేనే మనం టేస్ట్ అనేది బాగుంటుంది. బయట తింటే కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బెటర్గా ఉంటుంది. ఇలా అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఇది నేను చేసుకుంటున్నాను టమాటా సాస్ అన్నమాట. ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత ఈజీగా సింపుల్గా మీరు ఎక్కడైనా చూసారా? ఇప్పుడైతే ఇలా అయితే కొద్దిసేపు 5 మినిట్స్ దాకా కుక్ అవ్వాలి. సాల్ట్ అసలు యూజ్ చేయకూడదు, మనం ముందే సాల్ట్ యూజ్ చేసాం కాబట్టి తింటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మీరు టేస్ట్ తగ్గట్టు ఎక్కువ తింటే మాత్రం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే టమాటా సాస్ కొద్దిగా ఎక్కువైందనమాట. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అసలు బయట తింటే కన్నా ఇంకా టేస్టీగా ఉంది. అమ్మ
నేనైతే ఇంకా చేసుకుంటే బాగుండేదే అనుకున్నాను, కానీ రేపటితో ఇప్పుడు చేసుకుందాంలే అని అనుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే సింపుల్గా రెడీ చేసుకున్నాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా లైక్ని చేయండి, చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.